కాలేజ్ జర్నీలో ఒక స్టార్టింగ్ ఉంటుంది, ఒక ఎండింగ్ ఉంటుంది. సేమ్ క్యాంపస్, సేమ్ క్లాస్ రూమ్స్, కానీ మనం మాత్రం కంప్లీట్గా చేంజ్ అయిపోతాం. ఫస్ట్ సెమ్లో ఫ్రెండ్స్ ఎలా ఉంటారంటే, హాయ్ బ్రో, నీ పేరేంటి, నువ్వు ఎక్కడి నుంచి, రోజు మనం కలిసి తిందాం, పక్క పక్కనే కూర్చుందాం అని ఇలా అంటారు. కానీ లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళు అసలు మన లైఫ్లో ఉంటారో ఉండరో కూడా మనకు తెలియదు. అండ్ 75% అటెండెన్స్ కోసం ఫస్ట్ సెమ్లో రక్తాలు చిందించేసే వాళ్ళం. కానీ లాస్ట్కి వచ్చేసరికి అసలు క్లాసులకే వెళ్ళకుండా అటెండెన్స్ గురించి కూడా పట్టించుకోం. మనం ఫస్ట్ సెమ్లో ఏమనుకుంటామంటే, ఇంకా లైఫ్ సెట్ రా, ఇంకా ఎంజాయ్ చేసేయచ్చు ఫుల్గా, మనతో ఇంత గ్యాంగ్ ఉంది, 15 మెంబర్స్ ఉన్నారు అని అనుకుంటాం. కానీ లాస్ట్ టైంకి వచ్చేసరికి ఆ గ్యాంగ్లో 3 or 4 పీపుల్ మాత్రమే ఉంటారు. లైక్ గ్యాంగ్ గురించి మెన్షన్ చేశాను కదా, ఆ గ్యాంగ్లో ఉన్న పీపులే కొంతమంది మన కోసం బిచ్ చేయడం కూడా స్టార్ట్ చేస్తారు. మనం వాళ్ళతో మాట్లాడే వేరే వాళ్ళతో చెప్తూ. సో అలాంటప్పుడు అలాంటి ఫ్రెండ్షిప్స్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. నేను అమ్మాయిలకి ఇచ్చే ఒక సజెషన్ ఏంటంటే, ఎప్పుడు ఇంత దూరం రావాలా, అసలు ఎవరు ఉండరు మన కోసం అనుకంటే అసలు భయపడద్దు. బికాస్ యూ కెన్ లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ దిస్ జర్నీ. నేనైతే ఫ్రెండ్స్ అందరూ అలానే ఉంటారని మాత్రం అస్సలు అనడం లేదు. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు మనతో లాస్ట్ సెమిస్టర్ వరకు. మీకు కూడా మీ కాలేజ్లో ఇలాంటి డిఫరెన్సెస్ ఆర్ ఎక్స్పీరియన్స్ కానీ అయి ఉంటే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఆల్సో డూ ట్యాగ్ యువర్ కాలేజ్ గ్యాంగ్. సరే మరి ఇంకా బాయ్ గైస్.